హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి ఆ సంచలన వ్యాఖ్యలు మనం విందాము. నేషనల్ హైవే దిగ్బంధించారు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళా 100 మంది మనోళ్ళే. సో వస్తలేదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఏ సభకి, ఏ ధర్నాకి, రాస్తారోకి ఎవరు వస్తలేరంట. దీని అర్థం ఏంది? టీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళకి ఆల్రెడీ అధికారం కోల్పోయారు. వాళ్ళు చెప్పే మాటల మీద వినే ఓపిక కూడా ప్రజలకు నశించింది. ఎవరో 100 మందిని పిలిస్తే 5 మంది వస్తున్నారంట. మిగతా 90 మంది మొత్తం 100 మంది కార్యకర్తలు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే వస్తారంట. ఎవరు వస్తలేరని చెప్పేసి బాలకృష్ణ చెప్పుకుంటున్నాడు. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. చూడు, ఎక్కడ మీటింగ్ పెట్టినా 5 మంది 10 మంది వస్తలేరంట. అంతా టీఆర్ఎస్ కార్యకర్తలే వస్తారు, బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తారంట. ఇక రానందుకు ఏం చేయాలని చెప్పేసి ఈయన దిశానిర్దేశం చేస్తున్నాయి ఎవరికి? టీఆర్ఎస్ కార్యకర్తలకి. ఏమని? మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలంట. అంటే ఒక నక్సలైట్లు చేసే మిలిటెంట్ యాక్టివిటీస్ అట్లాంటివి, ఒక మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి. దేనిపైన చేయాలని చెప్తున్నాడు? పెట్టూరి మందవారి డివిజన్ లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జిఎం గారి ఆఫీస్ కాల పెడదాం, కొత్త 1 నెల రోజులు జైలు. చూడు, జిఎం ఆఫీస్ కాలబెట్టాలంట. అట్లా కాలబెడితే మనం హైలైట్ అవుతాం. మనం చాలా ఘోరంగా వాళ్ళ రైతుల కోసం కొట్లాడుతున్నామని అప్పుడు వాళ్ళకి అర్థమై రైతులు ధర్నాకి రాస్తారోకి జెన్యున్ వస్తారనమాట. ఎంత నీచానికి దిగజారిండు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ. అంటే ఈయన ఇంతకుముందు గోయలో కూడా ఇట్లాంటి చెత్తనా పనులు చేసే పేరు తెచ్చుకున్నట్టున్నాడు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైన రోజు సింగరేణి చూడండి, సీరియస్గా ప్లాన్ చేయాలంట. మరి టీఆర్ఎస్ పార్టీ ఈయన పార్టీలో ఉంచుకుంటే ఇట్లాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసినాక ఒక మిలిటెంట్ యాక్టివిటీస్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఎంత దరిద్రమైన సిచ్యువేషన్లకు పార్టీ దిగజారింది. ఎందుకంటే ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు, ఏదో డబ్బులు ఇస్తే వస్తున్నారు ఆ కార్యకర్తలు కూడా అని మనకు అయితే అర్థమవుతుంది. మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైన రోజు సింగరేణి భవన్ కాలబెట్టు మొత్తం అంగడి వేసిపారే. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలా, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన సింగరేణి భవన్ అంటే మొత్తం కాలబెట్టని చెప్తున్నాడు. ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ఒక మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలు. అది రైతులను కాదు, లేకపోతే అక్కడ ఆ ఉద్యమం ఎవరి కోసం అయితే చేస్తారో వాళ్ళని రెచ్చగొట్టట్లేదు. ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. అట్లా రెచ్చగొడితేనే మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసినట్టు అని చెప్పేసి చెప్తున్నాడు. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు, కాలబెట్టని ఒక మాజీ ఎమ్మెల్యే ఎంత డైరెక్ట్గా ఒక కార్యకర్తకు సజెస్ట్ చేసిండు. ఇది కరెక్ట్ పనేనా? ఒక రైల్వే రోకో వేయండి, రైల్వే రోకో వేస్తే ఆ రైలు పట్టాలు మొత్తం పీకేసేసేయండి. ఎట్లా డబ్బులు రావు అంటే ఒక కార్యకర్త ఉండి మరి పైసలు ఎట్లా వస్తాయి సార్ దీన్ని అన్నిటికీ కార్యక్రమాలు చేయడానికి అంటే, మీరు ఒకటి చేసిడానికి మీకు డబ్బులు ఎట్లా రావు అంటే, ఇట్లాంటి చేసిన వాళ్ళకి, ఇట్లాంటి కార్యకర్తలు కాలబెట్టిన వాటికి టీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఫండింగ్ చేస్తుంది. ఇట్లాంటి మిలిటెంట్ యాక్టివిటీస్ చేస్తే మీకు ఫండింగ్ చేస్తామంటే వీళ్ళు మీరు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే ఏమవుతుందంటే నిజంగా ఇంత తీవ్ర రూపంగా ఉందా? ప్రజలు ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులు పోయి ఒక ఆఫీస్ని కాలబెట్టేంత సిచ్యువేషన్లో ఈ అక్కడ రైతు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. తర్వాత మిగతా ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. అట్లా వస్తాయి కాబట్టి, పేరు వస్తుంది కాబట్టి వీళ్ళు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఫండింగ్ చేస్తుందా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ఇంత దారుణమైన మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే పార్టీ నుంచి కేటీఆర్ గారు బాలకృష్ణ పార్టీలు అట్లే పెట్టుకుంటారు, లేకపోతే ఇవి చెప్పినాయని బీఆర్ఎస్ పార్టీ చేయమని చెప్పినాయి కాబట్టి ఈయన చెప్పినని ప్రజలు అనుకోవాలని చెప్పేసి మనమైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఇతనిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా ఒక పబ్లిక్ ప్రాపర్టీని మొత్తం కాల్ చేసేయండి, ధ్వంసం చేసేయండి, ఓపెన్గా థ్రెటనింగ్ చేస్తున్నాడు. అంటే దిశానిర్దేశం చేస్తున్నాడు. ఒక టెర్రరిస్టులు ఎట్లయితే వచ్చి
దాడులు చేస్తారో అట్లాంటి దాడులకు ఒడగట్టమని చెప్పేసి చెప్తున్నట్టు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి ప్రజలు నమ్మకండి. ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా చేసినా కానీ అనవసరంగా పోయి కేసులు ఇరుక్కొని మీరు ఫ్యామిలీలు ఇబ్బంది పాలకి గురి అయ్యకుండానే నా మనవి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తేనే కదా తెలిసేది న్యూస్ అనేది. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.